Bonjour, bienvenue mes amis. Welcome to my channel. This is me, Srividya. అందరూ బాగున్నారా? నేర్చుకున్నారా కంట్రీ నేమ్స్ ఫెమినా మాస్కులా? ఇప్పుడు ఈజీ అయిందా? ఓకే, ఈరోజు మరో సరికొత్త లెసన్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. చాలా 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 ముఖ్యమైన ఘట్టంలోకి మనం వచ్చేసాం లాంగ్వేజ్ పరంగా. ఓకే, ఇంతవరకు మనం ఆ రిఫ్లెక్సివ్ వర్బ్స్ అవి ఇవన్నీ నేర్చేసుకున్నాం కదా. ఇప్పుడు పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్ ఆల్రెడీ యాక్షన్ ఫినిష్ అవ్వడం. పాస్ట్ టెన్స్ వీ కెన్ సే యాక్షన్ ఆల్రెడీ ఫినిష్ అవ్వడం. ఎలా చెప్తాం? దట్స్ కాల్డ్ పాసే కంపోసే ఇన్ ఫ్రెంచ్. ఓకేనా? భూత భవిష్యత్ వర్తమానం అంటాం కదా. సో దిస్ ఇస్ భూతకాలం అనొచ్చేమో తెలుగులో. ఓకే, సో చూడండి, పాసే కంపోసే పాస్ట్ టెన్స్ చాలా ముఖ్యమైనది, చాలా క్రిటికల్ ఆర్ యూనో కొంచెం ట్రిక్కీ లెసన్ అని చెప్పచ్చు. ఇది కాస్త కేర్ఫుల్గా మీరు అర్థం చేసుకుంటే వెరీ వెరీ ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ ఆల్వేస్. ఓకే, సో ఫార్మేషన్ ఎలా అవుతుంది? యూ విల్ టేక్ అవార్ ప్లస్ ఎత్ర వర్బ్ ప్లస్ ద పార్టిసిపసే. డోంట్ వరీ, అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవార్ వర్బ్ అండ్ ఎత్ర వర్బ్ని ఒక హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటారు మీరు, ప్లస్ పార్టిసిపసే అనే దానికి యాడ్ చేస్తారు. దట్ గివ్స్ యువర్ పాసే కంపోసే, దట్ గివ్స్ యువర్ పాస్ట్ టెన్స్. ఓకేనా? సో ఎప్పుడు ఎత్ర పెట్టాలి, ఎప్పుడు అవ్వార్ పెట్టాలి, అది ఎలాగ తెలుసుకోవాలి చూసేద్దాం. La grande majorité des verbes sont conjugués avec avoir, mais il y a deux catégories de verbes conjugués avec être. అంటే ఏంటంటున్నారు? ల గ్రాండ్ వెరైటీ, చాలా అన్ని మేజర్ వెరైటీ వచ్చేసి అవార్ వర్బ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటాయి. కానీ దెర్ ఆర్ 2 categories ఆఫ్ ద వర్బ్ సెట్స్ విచ్ టేక్ ఎత్ర. ఒక 2 కేటగిరీస్ ఉంటాయి అందులో వర్బ్స్, ఏవైతే ఎత్ర వర్బ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటాయి. ఆక్సిలరీ వర్బ్ ఆర్ ద హెల్పింగ్ వర్బ్. సో అవేంటి? ఇక్కడ మనకి ఒక డాక్టర్ మిసెస్ వాండర్ ట్రాంప్ అని ఒకటి క్రియేట్ చేసాం మనం. సో ఇప్పుడు మీరు ఇవన్నీ లిస్ట్ తయారు చేసుకొని ఐ వుడ్ సజెస్ట్ యూ 2 కలర్ పెన్స్ తీసుకోండి. లిస్ట్ రాసేసుకున్నాక నేను చెప్తాను మీకు ఏం చేయాలో. ఓకే, సో ద 17 వర్బ్స్, ఈ 17 వర్బ్స్ ఒక సెట్ అనమాట. సో devenir టు బికమ్, devenue, revenir టు come back, revenue, mourir టు డై, mort. ఇవి పెపే అనమాట. ఇవన్నీ పెపే, పాస్ట్ పార్టిసిపసే, దాన్ని పీపీ, పెపే. పీ అంటే పే కదా ఫ్రెంచ్లో, సో పెపే. అలాగే ఇవన్నీ మన పెపే. సో ఇది ప్లస్ అవ్వార్ అండ్ ఆర్ ఎత్ర మనం ఇక్కడ పెట్టుకుంటాం. అప్పుడు మీకు పాసే కంపోసే అవుతుంది. రెస్తే టు రిమైన్, రెస్తే. సార్తీర్ టు ఎగ్జిట్, సార్తీ. వెనీర్ టు కమ్, వెన్యూ. అలే టు గో, అలే. Naître to be born, né. Descendre to climb down, descendu. Entrer to enter, entrer. Rentrer to come back, rentrer. Tomber to fall down, tomber. Retourner to return back, retourner. Arriver to arrive, arriver. Monter to climb, monter. Partir to leave, partir. పాసే టు పాస్ బై, పాసే. సో ఇది వర్బ్ ఇన్ఫినిటివ్ అంటే వితౌట్ ఎనీ చేంజ్. మనం ఆ ఈఆర్ వర్బ్ లాగా ఐఆర్ వర్బ్ లాగా కూడా మనం ఏం చేయలేదు. ఆ వర్బ్ యాజ్ ఇట్ ఈస్. ఇది ఇంగ్లీష్ మీనింగ్. ఇక్కడ పెపే. సో మీరు పాసే కంపోసేకి వచ్చేసరికి యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ దిస్ పెపే. ఓకేనా? అండ్ తెలుగు ప్రేక్షకులు కొంచెం నన్ను మన్నించాలి, ఇది చాలా కాంప్లికేటెడ్ స్టఫ్. నేను తెలుగులో రాయలేకపోయాను, ఎందుకంటే కొన్ని యాజ్ ఇట్ ఈస్ నేర్చుకుంటేనే ఆ వాల్యూ ఉంటుంది. అందుకనేసి నేను రాయలేకపోయాను. ఆ ట్రాన్స్లేషన్ ఆర్ ద చేంజింగ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ప్లీజ్ బేర్ విత్ మీ. మీకు ఏదైనా డౌట్స్ వస్తే యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, ఆర్ యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ లెర్న్ ద వర్డ్స్. ఓకేనా? సో devenir, revenir, mourir, rester, sortir, venir, aller, naître, descendre, entrer, rentrer, tomber, retourner, arriver, monter, partir, passer. సో వీటన్నిటికీ ఇవి ఒక 17 సెట్ ఆఫ్ వర్బ్స్, అన్నీ కూడా ఎత్ర వర్బ్స్, మూమెంట్ ఉన్న వర్డ్స్ అన్నమాట. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే
ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ వర్బ్కి అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేస్తే డౌన్వర్డ్స్ ఇఫ్ యూ రీడ్ డాక్టర్ మిస్సెస్ వాండర్ ట్రాంప్. ఓకే, ఇట్ విల్ కమ్ యాజ్ డాక్టర్ మిస్సెస్ వాండర్ ట్రాంప్. సో ఈ 17 సెట్ ఆఫ్ వర్బ్స్ అన్నీ కూడా ఎత్ర వర్బ్స్, డాక్టర్ మిస్సెస్ వాండర్ ట్రాంప్ వర్బ్స్. మీరు ఒక సెంటెన్స్ చూసినప్పుడు బ్రాకెట్లో ఒక వర్బ్ ఇస్తాడు, దాన్ని పాసే కంపోజేలో చేయాలి అంటారు. సో యువర్ ఫస్ట్ జస్టిఫికేషన్ షుడ్ బి అది డాక్టర్ మిస్సెస్ వాండర్ ట్రాంప్ లిస్ట్లో ఉందా లేదా. ఓకే, సో ఉంటే మీరు ఎత్ర వర్బ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటారు, ఎత్ర వర్బ్ని ఆక్సిలరీ వర్బ్ లాగా తీసుకుంటారు. లేకపోతే అవ్వార్ వర్బ్ని తీసుకుంటారు. ఓకే, అండ్ ఎత్ర అండ్ అవ్వార్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్. They will be in the present tense. Okay, so je suis, tu es, il est, elle est, nous sommes, vous êtes, ils sont, elles sont. Okay, that way the present tense helping verb lo తీసుకుంటారు. So once we see the examples మీకు అర్థం అవుతుంది అది అక్కడ ఏం జరుగుతుంది అన్నది. ఓకేనా? సో నా మన పార్టిసిపర్స్ ఎలా వస్తుంది? See participers, le verb on er, er verbs. పోర్తేలో ఏం జరుగుతుంది? వీఆర్ కటింగ్ ఆఫ్ ఈఆర్ అండ్ వీఆర్ పుట్టింగ్ ఈ విత్ అన్ యాక్సాన్ ఎగ్యూ. సో ఇది మీ పెపే, ఈ విత్ అన్ యాక్సాన్ ఎగ్యూ. ఈఆర్ వర్బ్కి ఎండింగ్ ఎప్పుడూ కూడా ఇలానే ఉంటుంది, ఈ విత్ అన్ యాక్సాన్ ఎగ్యూ. లే వెర్బ్ ఆన్ ఈఆర్, ఈఆర్ ఐఆర్. ఓకే, ఫినీర్, ఫినీ, ఐఆర్ బికమ్స్ ఐ. సో మీ పాసే కంపోజేలో వెర్బ్ ఐఆర్ వర్బ్ అయితే ఆల్వేస్ ఇట్ ఎండ్స్ విత్ ఐ. నెక్స్ట్ లే వెర్బ్ ఆన్ దే ఎర్ అ, దే ఎర్ అ attendre. So you cut off this and you put a u, attendre, du or u. ఇలాగ ఎండ్ అవుతుంది. ఓకే, మీ పాసే కంపోజేలో యువర్ సెంటెన్స్ వుడ్ ఎండ్ విత్ యూ ఆర్ du. అండ్ అగైన్ toujours exception, toujours always. ఫ్రెంచ్లో ఆల్వేస్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో అలాగే మనకున్న ఎక్సెప్షన్స్ ఏంటి? ఫేర్, ఫే, FAIT, దీర్, DIT, దీత్, ఎక్రీర్, ఎక్రీ, ప్రాంద్ర్, ప్రీ, మెత్ర్, మీ. అంటే మీ పాసే కంపోజేలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈఆర్ ఐఆర్ అవన్నీ కాకుండా ఇవి యాజ్ ఇట్ ఈస్ తీసేసుకుంటాం, ఎక్సెప్షన్స్ అన్నమాట. ఓకే, écrire, écrit, prendre, pris, mettre, mis, boire, bu, lire, lu, vouloir, voulu, pouvoir, pou, savoir, su, être, été, avoir, you, voir, vu, venir, venu, tenir, tenu, devoir, dû, connaître, connu. Connaître means to know. Okay, so you can check these meanings with the help of dictionary. Okay, chala easy. Ivanni మీరు already you have come across these words. Okay na? So venir and tenir, if you see IR verbs, మన రూల్ ప్రకారం ఐ ఉండాలి, కానీ కాదు, వెన్యూ తెన్యూ అవుతున్నాయి. చూసారా? అలాగే అందుకనే వీటిని ఎక్సెప్షన్. ఓకే, నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ చూసేద్దామా? సో పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? జరిగిపోయిన యాక్షన్ గురించి మనం చెప్పటం. సో నిన్న నేను సినిమాకి వెళ్ళాను, ఎలా చెప్తాం? ఇయర్, ఇయర్ ఇన్ ఫ్రెంచ్ ఇస్ యెస్టర్డే. ఇయర్ je suis allé au cinéma. చూసారా ఇక్కడ je suis allé. టు గో, గో అంటే ఏంటి? వర్బ్ allé. గుర్తుందా? allé వర్బ్ హిస్ టు గో. సో allé తీసుకోవాలి. మరి allé ఫస్ట్ ఏం చెప్పాను నేను? ద వర్బ్ చూడంగానే మరి జస్టిఫికేషన్, allé ఈ లిస్ట్లో ఉందా లేదా? ఇట్ ఈస్ దేర్. allé ఈజ్ వెరీ వెల్ దేర్ ఇన్ ద డాక్టర్ మిస్సెస్ వాండర్ ట్రాంప్. సో నేను ఎత్ర వర్బ్ తీసుకున్నాను ఆక్సిలరీ లాగా. Je suis allé au cinéma. Hier, je suis allé au cinéma. నిన్న నేను సినిమాకి వెళ్ళాను. ఓకే, j'ai mangé du pizza. సినిమాకి వెళ్ళి గమ్మని ఉండం కదా మనం. ఇవాళ రేపు సినిమా హాల్ అంటేనే ఫుల్ ఈటింగ్ కోసం వెళ్తున్నారు జనాలు. సో మాంజే, మాంజే డాక్టర్ మిస్సెస్ వాండర్ ట్రాంప్లో ఉందా? లేదు. ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ దిస్. సో ఐఎమ్ టేకింగ్ అవ్వార్. అవ్వార్ వర్బ్ ఆక్సిలరీగా తీసుకున్నాను. j'ai mangé du pizza. I have eaten a pizza. అక్కడ ఒక పిజ్జా తిన్నాను. ఇక్కడ ఇంకొకటి మర్చిపోయాను నేను చెప్పటం. డాక్టర్ మిస్సెస్ వాండర్ ట్రాంప్ ఒక కేటగిరీ,
రిఫ్లెక్సివ్ వర్బ్స్ ఒక కేటగిరీ. ఈ 2 కేటగిరీస్కి మనం ఎత్ యూస్ చేస్తాం. డాక్టర్ మిసెస్ వైండర్ ట్రంప్ అండ్ రిఫ్లెక్సివ్. ఓకేనా? సో ఈ సెంటెన్స్ చూడండి. నూ సామ్స్ అమ్యూజే బోకూప్. నూ సామ్స్ అమ్యూజే బోకూప్. రింగింగ్ ద బెల్ ఏమైనా గుర్తొస్తుందా? రిఫ్లెక్సివ్ వర్బ్. నూ సామ్స్. సో ఇయర్ je suis allé au cinéma. నిన్న నేను సినిమాకి వెళ్ళాను. j'ai mangé une pizza. అక్కడ ఒక పిజ్జా తిన్నాను. నూ సామ్స్ అమ్యూజే bien. we all enjoyed very well. ఓకే, సో అమ్యూజే ఇస్ అ రిఫ్లెక్సివ్ వర్బ్. అమ్యూజే దానికి మనం ఎత్ తీసుకున్నాం. ఓకేనా? సో ఇట్స్ డిఫికల్ట్ బట్ యా, ప్రాక్టీస్ ఆల్వేస్ మన మంత్ర, ప్రాక్టీస్. ఓకే, సో క్విక్గా చెప్పేస్తాను. ఒక వర్బ్ చూడంగానే మీకు ఫస్ట్ థాట్ రావాలి వెదర్ ఇట్స్ ఫాలోయింగ్ అండర్ డాక్టర్ మిసెస్ వైండర్ ట్రంప్ వర్బ్ ఆర్ నాట్, ఆర్ రిఫ్లెక్సివ్ వర్బ్. ఆ 2 కేటగిరీస్ కాదు అంటే యూ విల్ యూజ్ అవార్ వర్బ్ యాజ్ అ ఆక్సిలరీ వర్బ్. If it is falling under Dr. Mrs. Winder Tramp verbs or reflexive, you would take etre as a helping verb. And there are certain exceptions which you have to by heart. ఈ ఎక్సెప్షన్స్ అన్ని లిస్ట్ చేసుకొని బై హార్ట్ చేయాలి. ఆ ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాం ఆ వర్డ్. ఓకే, సో పాసే కంపోసే ఫార్మేషన్ ఏంటి? అవార్ ఆర్ ఎత్ర. అవార్ ఆర్ ఎత్ర ప్లస్ పార్టిసిపల్ సే గివ్స్ యూ ద పాసే కంపోసే. And etre and avar should be in the present tense. ఓకేనా? సో ప్లీజ్ కీప్. ఇంకొక చిన్న విజ్ఞాపన చేద్దాం అనుకున్నాను ఇవాళ. మనం ఆల్రెడీ 837 సబ్స్క్రైబర్స్లో ఉన్నాం. మన టార్గెట్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో మీ అందరూ నా సక్సెస్లోకి మీ అందరి హెల్ప్ ఉంది. ఎట్లా డెఫినెట్గా ఉంది. మీ అందరి కోఆపరేషన్తో ఇంత దూరం వచ్చాను నేను. ఇంకొంచెం మీరు కాస్త మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమంటే వీ విల్ మీట్ దట్ 1000 సబ్స్క్రైబర్స్ క్రైటీరియా. సో ప్లీజ్ డూ దాట్ అండ్ ఎంకరేజ్ మీ సో దట్ మీకు ఇంకా మంచి లెసన్స్ ఉన్నాయి, ఇంకా చెప్పాలి నేను. ఓకేనా? సో ఇంకా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంటే నాకు ఎక్కువ. ఓకే, సో ప్లీజ్ డూ షేర్, ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్. ఓకే, సో అంటిల్ నెక్స్ట్ వీక్, au revoir.